అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. మంగళవారం హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు శ్రీ హనుమంతుడు, దుర్గామాత మరియు అంగారక గ్రహానికి అంకితం చేయబడింది. అందుకే మంగళవారం రోజును జయవారం అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున హనుమాన్ చాలీసా పఠించడం, ఉపవాసం ఉండడం, అలాగే శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగి సౌభాగ్యం మరియు విజయాలు కలుగుతాయని భక్తుల గాఢమైన నమ్మకం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న విషయం ధనుస్సు రాశివారికి 2026 మార్చి 3 మంగళవారం, 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం వరకు ఉండే రాశిఫలాలు. ఈ 4 రోజులలో ధనుస్సు రాశివారు జీవితంలో ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను చూస్తూ ఉంటే కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరియు ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య సమాచారం మరింతగా మీ ముందుకు తీసుకురావడానికి మాకు శక్తినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో చివరలో ధనుస్సు రాశివారికి ఎంతో ఉపయోగపడే ముఖ్యమైన పరిహారాన్ని కూడా చెప్పబోతున్నాం. ఈ కాలంలో ధనుస్సు రాశివారికి గ్రహాల స్థితి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తోంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అధిపతి కావడం వల్ల అది మీ ఆలోచనలను మరింత లోతుగా మార్చే ప్రభావాన్ని చూపుతోంది. గత కొంతకాలంగా మీరు అనుభవించిన ఒత్తిడి, ఆందోళనలు, అనిశ్చిత పరిస్థితులు మీ మనసులో ఒక ప్రశ్నను రేపాయి. నేను ఎందుకు ఇన్ని పరీక్షలెదుర్కొంటున్నాను అని. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావడానికి ముందు పరీక్షలు తప్పనిసరిగా వస్తాయి. ఈ రోజులలో మీరు ఎదుర్కొనే కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాయి. కొన్నిసార్లు మీరు నమ్మినవారు మీకు సహాయం చేయకపోవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కృషి గుర్తింపు పొందకపోవచ్చు. అయితే ఇదే సమయం మీలో ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి కారణమవుతుంది. ధనుస్సు రాశి స్వభావం ప్రకారం మీరు నిజాయితీగా ఉండే వ్యక్తులు. మీకు అన్యాయం జరిగినప్పుడు కూడా మీరు సహనం పాటించే గుణం ఉంటుంది. ఈ గుణం ఈ సమయంలో మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ 4 రోజులలో కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు కూడా కనిపించవచ్చు. ఉదాహరణకు, మీరు అనుకోకుండా దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే మనసులో ఉన్న భారమంతా తగ్గిపోయినట్లు అనిపించవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో భగవంతుడి దయ ఉన్నదనే సంకేతాలు. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి: కష్టాలు శాశ్వతం కావు, కాని కష్టాల్లో నేర్చుకున్న పాఠాలు జీవితాంతం ఉపయోగపడతాయి. ఈ గ్రహస్థితి మీకు అదే పాఠాన్ని నేర్పిస్తోంది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని దశలుంటాయి. ఆ దశల్లో ఎంత కష్టపడ్డా పనులు ఆలస్యంగా జరిగే పరిస్థితి ఉంటుంది. ధనుస్సు రాశివారికి ప్రస్తుతం అలాంటి దశ కొనసాగుతున్నట్లు అనిపించవచ్చు. మీరు ఎంతో శ్రమించి చేసిన పనిలో చిన్న ఆటంకాలు రావచ్చు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పడవచ్చు. కొంతమంది వ్యక్తులు మీ పనుని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో చాలామంది నిరాశకు లోనవుతారు. కాని ధనుస్సు రాశివారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. మీరు పడిపోయినా మళ్లీ లేచి నిలబడే ధైర్యం మీలో ఉంటుంది. అదే గుణం ఇప్పుడు మీకు అవసరం. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: ప్రతి ఆటంకం ఒక సందేశాన్ని తీసుకువస్తుంది. కొన్ని పనులు ఆలస్యమవడం వెనుక కూడా ఒక కారణముంటుంది. కొన్నిసార్లు ఆలస్యం మనకు పెద్ద నష్టాన్ని తప్పించడానికి కూడా కారణమవుతుంది. ఈ రోజులలో మీరు చేసే ప్రతి పని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. మీ జీవితంలో వచ్చిన ఈ ఆటుపోట్లు మీ బలాన్ని పెంచడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. మీరు ధైర్యంగా ముందుకు సాగితే పరిస్థితులు క్రమంగా మారిపోతాయి. కొన్నిసార్లు మనిషి జీవితంలో జరిగే సంఘటనలు మనసుకు చాలా బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా మనం నమ్మిన వ్యక్తుల నుంచే అవమానం ఎదురైతే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొంతమంది ధనుస్సు రాశివారు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొనే అవకాశముంది. మీరు చేసిన మంచిని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. మీ కృషిని గుర్తించకుండా విమర్శించే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: అవమానమనేది మన విలువను తగ్గించదు. అది కేవలం ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మాత్రమే చూపిస్తుంది. మీరు నిజాయితీగా ఉంటే ఒకరోజు మీ విలువ అందరికీ తెలుస్తుంది. ఈ సమయంలో ప్రతిస్పందించడం కన్నా మౌనం పాటించడం మంచిది. కొన్నిసార్లు మౌనం చాలా శక్తివంతమైన సమాధానమవుతుంది. మీరు మీ పనిమీద దృష్టి పెట్టాలి.
మీ లక్ష్యాన్ని మరిచిపోవద్దు. మీపై నమ్మకం ఉంచండి. కాలం గడిచే కొద్దీ మీకు న్యాయం జరుగుతుంది. ధనుస్సు రాశివారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. మీరు మీ కుటుంబ సభ్యుల కోసం చాలా త్యాగాలు చేయగలరు. అయితే కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావడం సహజం. ఈ రోజులలో కొన్ని విషయాలపై అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు లేదా నిర్ణయాల విషయంలో వివాదాలు రావచ్చు. కొన్నిసార్లు ఒకరి మాట మరొకరికి నచ్చకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కోపంతో మాట్లాడితే సమస్యలు మరింత పెరిగే అవకాశముంటుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబమనేది ప్రేమతో నిలబడే బంధం. ఒకరి తప్పును మరొకరు క్షమించగలిగితేనే ఆ బంధం బలంగా ఉంటుంది. మీరు సహనం పాటిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని కనుగొనండి. అలా చేస్తే కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. మనిషి జీవితంలో సమాజం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు మనం చేసే పనులను అందరూ అర్థం చేసుకోరు. కొందరు విమర్శిస్తారు, కొందరు అనవసరంగా మాట్లాడతారు. ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనిని చూసి కొందరు అసూయపడవచ్చు. మీ గురించి అపోహలు కూడా సృష్టించవచ్చు. అయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజమైన గౌరవం ఒక్కరోజులో రావడం కాదు, అది కాలక్రమంలో సంపాదించాల్సినది. మీరు మీ మార్గంలో నిబద్ధతతో ముందుకు సాగాలి. ఇతరులు ఏమంటారు అనే విషయంపై ఎక్కువగా ఆలోచించకండి. మీ పనిని మీరు సత్యనిష్టతో చేస్తూ ఉంటే ఒకరోజు అదే సమాజం మీను గౌరవిస్తుంది. ఈ కాలం మీకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తోంది. నిజమైన బలం బయటనుంచి రాదు, అది మనలోనే ఉంటుంది. మీరు మీ విలువను తెలుసుకుంటే ప్రపంచం కూడా మీ విలువను గుర్తిస్తుంది. ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్పును తీసుకురావడానికి కారణమవుతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవించిన సమస్యలు, ఆందోళనలు, నిరాశలు మీ మనస్సును చాలా ప్రభావితం చేసి ఉండవచ్చు. కాని ఈ పరిస్థితుల వెనుక ఒక దైవ సంకల్పం దాగి ఉందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. కొన్ని సంఘటనలు మీకు అర్థం కాకపోయినా అవి మీ జీవితాన్ని సరైన దిశలో తీసుకెళ్లడానికి జరుగుతాయి. ఈ 4 రోజులలో మీకు ఒక ఆశాజనకమైన సంకేతం కనిపించవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం, మీరు ఆశించని వ్యక్తి నుండి సహాయం రావడం, లేదా ఒక మంచి వార్త వినిపించడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఈ మార్పు ఒక్కరోజులో జరిగే పెద్ద సంఘటనలా కనిపించకపోయినా అది మీ జీవితాన్ని క్రమంగా మార్చే ప్రారంభం అవుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు బలాన్నిస్తాయి. మీరు మరింత సహనంతో, మరింత జాగ్రత్తగా ముందుకు సాగడం నేర్చుకుంటారు. ఈ సమయంలో మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం ప్రార్థనకు కేటాయించడం మీ మనస్సుకు శాంతినిస్తుంది. భగవంతుడి కరుణ మన జీవితంలో ఎప్పుడు ఎలా వ్యక్తమవుతుందో మనకు తెలియదు. కాని మన విశ్వాసం నిలకడగా ఉంటే దైవ అనుగ్రహం తప్పకుండా అనుభవంలోకి వస్తుంది. ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త దశకు ఆరంభంగా మారవచ్చు. కష్టాలు మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, బలమైన వ్యక్తిగా మార్చడానికి వచ్చినవని మీరు అర్థం చేసుకునే సమయం ఇది. ధనస్సు రాశివారికి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. గతంలో చేసిన కొన్ని ఖర్చులు లేదా అప్పులు ఇప్పుడు ఒత్తిడిని కలిగించవచ్చు. కొన్నిసార్లు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఈ పరిస్థితి చాలామందికి మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఉన్నవారికి డబ్బు సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అయితే ఈ పరిస్థితిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటే పరిష్కారం తప్పకుండా కనిపిస్తుంది. మొదట మీరు మీ ఖర్చులను గమనించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం కూడా మంచిదే. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈ కాలంలో మీరు చిన్న చిన్న ఆదాయ అవకాశాలను కూడా పరిశీలించాలి. కొన్నిసార్లు ఒక చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరు మీ ప్రతిభను ఉపయోగించుకుంటే అదనపు ఆదాయం పొందే మార్గాలు కనిపించవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే డబ్బు సమస్యలు శాశ్వతం కావు. మీరు ధైర్యంగా, ప్రణాళికతో ముందుకు సాగితే పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువను మరింత బాగా అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. బయట పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ మనిషి మనస్సులో శాంతి ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ధనస్సు రాశివారికి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన అంతరంగ అనుభూతి కలగవచ్చు. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఇది తప్పు కాదు. ఒంటరిగా గడిపే సమయం మన ఆలోచనలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని గురించి లోటుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలు, చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలు అన్నీ మీకు గుర్తుకు రావచ్చు. ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మారుస్తాయి. ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఈ సమయంలో చాలా ఉపయోగకరం. రోజుకు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం కూడా మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ప్రశాంతంగా ఉంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా క్రమంగా మారిపోతాయి. ఈ కాలంలో ధనస్సు రాశివారికి ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరుగుతుంది. కొన్నిసార్లు మనిషి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు అతను భగవంతుడి వైపు మరింత దగ్గరవుతాడు. మీరు దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు. కొన్ని మంత్రాలు లేదా శ్లోకాలు జపించాలనే భావన కలగవచ్చు. ఇది ఒక మంచి సంకేతం. ఎందుకంటే ఆధ్యాత్మికత మనస్సుకు ధైర్యాన్నిస్తుంది. భక్తి అనేది కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. అది మన ఆలోచనలలో, మన మాటలలో, మన ప్రవర్తనలో కనిపించాలి. మీరు మంచి పనులు చేయడం ప్రారంభిస్తే అదే నిజమైన భక్తి. ఈ సమయంలో మీరు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయవచ్చు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా ఒక గొప్ప పుణ్యం. ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు అంతరంగ సంతృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గం మనిషికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. అది మన సమస్యలను మాయ చెయ్యదు, కాని వాటిని ఎదుర్కొనే శక్తినిస్తుంది. జీవితంలో సంతోషమనేది పెద్ద విజయాలలో మాత్రమే ఉండదు. చాలాసార్లు చిన్న చిన్న క్షణాల్లోనే నిజమైన ఆనందం దాగి ఉంటుంది. ధనస్సు రాశివారికి ఈ కాలంలో అలాంటి చిన్న ఆనందాలు అనుభవంలోకి రావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే ఒక సాయంత్రం, స్నేహితుడి నుండి వచ్చిన ఒక ప్రోత్సాహకరమైన మాట, లేదా చాలా రోజులకు తర్వాత వచ్చిన ఒక మంచి వార్త, ఇవన్నీ మనస్సుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఈ సమయంలో మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించవచ్చు. గతంలో మీరు పెద్ద విజయాల కోసం మాత్రమే ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని కనుగొనడం నేర్చుకుంటారు. ఇది ఒక గొప్ప మార్పు. ఎందుకంటే నిజమైన సంతోషం బయట పరిస్థితుల్లో కాదు, మన దృష్టిలో ఉంటుంది. మనం జీవితాన్ని ఎలా చూస్తామో అదే మన అనుభవాన్ని నిర్ణయిస్తుంది. ధనస్సు రాశివారికి ఈ కాలం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. జీవితం ఎప్పుడూ మనకు అనుకున్నట్లే ఉండదు. కాని ప్రతిరోజులో కూడా ఆనందాన్ని కనుగొనగలిగితే జీవితం అందంగా మారుతుంది. మీరు కృతజ్ఞతతో జీవించడం ప్రారంభిస్తే చిన్న విషయాలు కూడా మీకు పెద్ద ఆనందాన్నిస్తాయి. అదే నిజమైన సంపద. ధనస్సు రాశివారికి ఈ కాలంలో కొన్ని అద్భుత అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకు పూర్తిగా అర్థం కావు. కాని తరువాత చూసినప్పుడు అవి మన జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా జరగవచ్చు. ఉదాహరణకు, ఒక పని చాలా రోజులుగా నిలిచిపోయి ఉండవచ్చు. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం రాకపోవచ్చు. కాని ఈ సమయంలో అదే పని ఒక్కసారిగా ముందుకు కదలడం చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు కలవని వ్యక్తులు కూడా మీకు సహాయం చేసే పరిస్థితి రావచ్చు. మీరు ఊహించని చోట నుండి వచ్చిన ఒక అవకాశం మీ జీవితాన్ని మార్చే ప్రారంభం కావచ్చు. ఈ అనుభవాలు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తాయి. మనం చేసే ప్రతి ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది ఎక్కడో ఒకచోట ఫలితాన్ని సిద్ధం చేస్తూనే ఉంటుంది. కాలం వచ్చినప్పుడు అది మన ముందుకు వస్తుంది. ఈ కాలంలో మీరు మీ జీవితాన్ని మరింత విశ్వాసంతో చూడటం ప్రారంభిస్తారు. గతంలో జరిగిన బాధలు ఇప్పుడు మీకు ఒక బలంలాగా అనిపించవచ్చు. ఎందుకంటే అవి లేకపోతే ఈరోజు మీరున్న స్థితికి రాలేకపోయేవారు. ఈ అద్భుత అనుభవాలు మీ మనసులో ఒక కొత్త ఆశను నింపుతాయి. మీరు మళ్లీ మీ లక్ష్యాల కోసం కృషి చేయాలనే ఉత్సాహాన్ని పొందుతారు. మనిషి జీవితంలో కొన్నిసార్లు ఒక చిన్న సహాయం కూడా చాలా పెద్ద మార్పును తీసుకురాగలదు. ధనస్సు రాశివారికి ఈ కాలంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఒక సమస్యతో చాలా రోజులుగా బాధపడుతూ ఉండవచ్చు. ఆ సమస్యకు పరిష్కారం కనిపించకపోవచ్చు. కాని అకస్మాత్తుగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు సహాయం చేయవచ్చు. అది ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, లేదా మీరు ఎప్పుడూ కలవని వ్యక్తి కూడా కావచ్చు. కాని ఆ సహాయం మీకు ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ తరహా సహాయం చాలాసార్లు దైవానుగ్రహంగా భావించబడుతుంది. మనం నిజాయితీగా కృషి చేస్తే భగవంతుడు ఎక్కడో ఒకచోట నుండి సహాయం పంపిస్తాడు. ఈ సమయంలో మీరు కూడా ఇతరులకు సహాయం చేయాలని ప్రయత్నించాలి. ఎందుకంటే సహాయం అనేది ఒక శక్తిలాంటిది.
మనం ఇచ్చిన సహాయం ఏదో ఒక రూపంలో తిరిగి మన జీవితంలోకి వస్తుంది. ఈ కాలం మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనిషి జీవితంలో కొన్నిసార్లు ఒక మార్గదర్శకుడు అవసరమవుతాడు. ధనస్సు రాశివారికి ఈ కాలంలో అలాంటి వ్యక్తి లేదా పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలంగా సందేహంలో ఉండవచ్చు. కానీ ఈ సమయంలో ఒక సరైన సలహా మీకు లభించవచ్చు. అది ఒక పెద్దవారి సలహా కావచ్చు, ఒక గురువు మార్గదర్శనం కావచ్చు, లేదా మీ అనుభవం ద్వారా వచ్చిన స్పష్టత కూడా కావచ్చు. ఈ మార్గదర్శనం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లవచ్చు. మీరు ఇప్పటివరకు అనుకున్న మార్గం కాకుండా మరో మార్గం కూడా ఉండవచ్చని అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మనం అనుకున్న మార్గం మూసుకుపోవడం కూడా మంచిదే, ఎందుకంటే అది మనకు ఇంకా మంచి మార్గాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో మీరు మీ జీవితాన్ని ఒక క్రొత్త దృష్టితో చూడటం ప్రారంభిస్తారు. గతంలో జరిగిన సంఘటనలను బాధగా కాకుండా ఒక పాఠంగా స్వీకరిస్తారు. అలా చూసినప్పుడు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఒక ప్రయోజనం కోసం జరిగిందని మీరు అర్థం చేసుకుంటారు. అదే అర్థం చేసుకున్నప్పుడు మనసులో ఒక గొప్ప ప్రశాంతత కలుగుతుంది. ధనుస్సు రాశివారికి ఈ సమయంలో విద్య మరియు ఉద్యోగ సంబంధిత విషయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. విద్యార్థుల విషయానికొస్తే కొన్నిసార్లు చదువు మీద దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. మనసు చంచలంగా ఉండటం వల్ల చదివిన విషయాలు గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీరొక పద్ధతిగా చదువును కొనసాగిస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయానికి షార్ట్కట్ అనే మార్గం ఉండదు. ప్రతిరోజూ కొంత సమయం క్రమశిక్షణతో చదువుకు కేటాయిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగస్తుల విషయానికొస్తే కార్యాలయంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశముంది. పని బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు. కొన్నిసార్లు మీ కృషికి తగిన గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. కానీ మీరు చేసిన పని వృధా కాదు. మీరు మీ పనిని నిబద్ధతతో చేస్తూ ముందుకు సాగితే మీ పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. కొంత సమయం పట్టినా మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే కాలం కావచ్చు, కానీ అదే సమయంలో మీ వృత్తి జీవితాన్ని బలపరిచే కాలం కూడా అవుతుంది. ప్రేమ అనేది మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. ధనస్సు రాశివారికి ఈ సమయంలో ప్రేమ సంబంధాలలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొన్నిసార్లు అపార్థాలు రావచ్చు. చిన్న విషయాలపై కూడా పెద్దగా స్పందించే పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయంలో ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో మాట్లాడిన మాటలు తరువాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. మీరు నిజమైన ప్రేమను విలువైనదిగా భావిస్తే సహనం పాటించాలి. ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవాలి. సంబంధమనేది కేవలం ఆనంద క్షణాలతో మాత్రమే కాదు, కష్ట సమయంలో కూడా ఒకరికొకరు అండగా నిలబడడం ద్వారా బలపడుతుంది. ఈ కాలంలో మీ సంబంధాన్ని మరింత బలపరచడానికి మీరు ప్రయత్నించాలి. ఒక చిన్న ప్రోత్సాహకరమైన మాట, ఒక చిన్న సహాయం కూడా సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. వివాహితులైన ధనస్సు రాశివారికి ఈ సమయంలో కొన్ని పరీక్షలు రావచ్చు. కొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఆ ఒత్తిడి దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలకు కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి, ఎందుకంటే కుటుంబ బంధమనేది చాలా విలువైనది. మీరు మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. కలిసి మాట్లాడటం, సమస్యలను కలిసి పరిష్కరించుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ప్రేమ మరియు పరస్పర గౌరవం ఉంటే ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ కాలం మీ బంధాన్ని మరింత బలపరిచే అవకాశం కూడా కావచ్చు. ధనస్సు రాశివారికి గతంలో ఎదురైన కష్టాలు ఇప్పుడు క్రమంగా తగ్గే సూచనలు కనిపించవచ్చు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతున్నట్లు అనిపించవచ్చు. కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త ఆశ కలగవచ్చు. ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టాలి. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. సరైన సమయంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశముంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటే ఇప్పుడు వచ్చిన అవకాశాల విలువ మరింతగా అర్థమవుతుంది. అదే అనుభవం మీను మరింత జాగ్రత్తగా మరియు తెలివిగా మారుస్తుంది. ఈ కాలం మీ జీవితంలో ఒక బంగారు కాలానికి ప్రారంభంగా మారవచ్చు. ధనస్సు రాశివారు ఈ కాలంలో కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం మంచిది. ఇవి మీ మనసుకు ధైర్యాన్నిస్తాయి మరియు జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసి దేవుని ముందు ఒక దీపం వెలిగించండి. మీకు సాధ్యమైతే మంగళవారం రోజున దేవాలయానికి వెళ్లి ప్రార్థన చెయ్యండి. ముఖ్యంగా దుర్గాదేవిని భక్తితో ప్రార్థించడం మీకు శక్తినిస్తుంది.
ఇంట్లో ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయించండి. అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కష్టకాలంలో మనసు స్థిరంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపిస్తే మనసుకు ధైర్యం పెరుగుతుంది, భయాలు తగ్గుతాయి, జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. భక్తి, సహనం ఈ మూడూ కలిసి ఉంటే మనిషి జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ధనస్సు రాశివారు ఈ కాలంలో ఈ 3 విషయాలను గుర్తుంచుకుంటే భవిష్యత్తులో మంచి మార్పులు అనుభవిస్తారు. ప్రియమైన వీక్షకులారా, మీరు మా గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్లో ఈ ధనస్సు రాశి ఫలితాలను పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో వచ్చే మార్పులు, కష్టాలు, అవకాశాల గురించి ఈ సమాచారం మీకు కొంత మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి ఉపయోగపడే జ్యోతిష్య మార్గదర్శనం అవుతుంది. ఇప్పటికీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారుంటే దయచేసి వెంటనే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి భక్తుల కోసం ప్రతిరోజూ రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం మరియు ఆధ్యాత్మిక విషయాలను అందిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ అందరి జీవితాల్లో శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.